ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ వద్ద హల్చల్ చేస్తున్న మూవీ కాటమరాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని థియేటర్స్లోనూ కాటమరాయుడుని చూడడానికి ప్రేక్షకులు తరలి వస్తున్నారు. దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్ అడ్వాన్స్ బుకింగ్కి భారీ స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్స్ని బుక్ చేసుకోవడంతో దాదాపు 3 రోజుల పాటు ఆన్లైన్లో టికెట్స్ దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే సాధారణ థియేటర్స్లో మొదటి 2 రోజులు అన్ని షోల టికెట్లు పూర్తయిపోయాయి. దీని కారణంగా కాటమరాయుడు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయింది. ఒక ఓవర్సీస్లోనే 230కు పైగా థియేటర్స్లో సినిమాను ప్రదర్శిస్తున్నారు. సిటీల్లోనూ కాటమరాయుడు సినిమాని భారీ సంఖ్యలో రిలీజ్ చేశారు. మొత్తంగా కాటమరాయుడు సినిమా రిలీజ్ స్ట్రాటజీ చూస్తే కేవలం 3 రోజుల్లో లాభాల బాట పట్టేయాలన్నదే వారి ప్లాన్ అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్స్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో అందరూ కాటమరాయుడు మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కావడంతో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో కాటమరాయుడు చిత్రానికి కలెక్షన్స్ పెంచే అంశాలుగా మారాయి. ఇక మొదటి రోజు షోలు ఇప్పటి వరకు 100% ఆక్యుపెన్సీ చూపించాయి. దీంతో ఇండస్ట్రీలో ట్రేడ్ పండిట్స్ నుండి వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 21 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంటున్నారు. Thanks for watching. Drop a like, leave a comment, and don't forget to subscribe.